హలో వీవర్స్, నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు మీ ముందు కొత్త రెసిపీతో వచ్చానండి. ఈరోజు గోకరకాయ 2 ఆలుగడ్డ తీసుకున్నానండి. 500 గ్రామ్స్ గోకరకాయ తీసుకున్నానండి. ముందు నేను పల్లీలు, కొబ్బరి, కొద్దిగా జీలకర్ర వేసి నేను ఫ్రై చేసుకున్నానండి. చూసారా? 2 కప్స్ పల్లీలు, చిన్న కప్ అండి, చిన్నది. 1 కప్ కొబ్బరి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు నేను ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మిక్సీలో వేసి దీన్ని గ్రైండ్ చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు, పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి తీసుకున్నానండి. ఇదిగో ఇందులోనే వేస్తున్నాను, చూడండి. దీన్ని నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, వినిగర్, ఆయిల్, ధనియా పౌడర్, పసుపు, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి. 3 టమాటాలు తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర అండి. ఓకేనా? ఇప్పుడు నేను ముందు ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటానండి మసాలా. ఇప్పుడు కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగిస్తున్నానండి. ప్యాన్ వేడిగా అయింది. నూనె పోస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ నూనె పోసుకోండి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. అలా ఆడిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్స్ వేసుకోండి. ధనియాల పొడి మిక్స్ చేయండి. ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ చేసుకోండి. లో ఫ్లేమ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి, నూనె తేలింది పైన, చూడండి. అప్పుడు మీరు గోకరకాయ, ఆలుగడ్డ వేసుకోండి. నేను టమాటో బెంగళూరు టమాటో అండి. ఇది స్మాష్ కావడానికి చాలా లేట్ అవుతుంది, అందుకే నేను స్మాష్ చేసుకున్నాను మిక్సీలో. ఇక చూడండి, ఆ టమాటా కూడా ఇందులో వేసుకోవాలండి. ఫ్రై చేయండి. నేను ఒక చిటిక చెప్తానండి. మీరు ఎప్పుడు ఈ గోకరకాయ, చిక్కుడుకాయ, బీనీస్ వండుతప్పుడు మీరు 2 స్పూన్ వినిగర్ వేసుకోండి. ఆ వినిగర్ వల్ల ఈ గోకరకాయ, చిక్కుడుకాయ, బీనీస్ టేస్ట్ చూపిస్తుందండి. మనకు కూరలు కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్స్ వినిగర్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తున్నానండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 2 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనము మసాలా చేసుకున్నాం కదండి, కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, అది వేసుకుందాం. అది వేసుకొని బాగా కలపండి. బాగా కలపాలి. చూడండి, మిక్స్ చేశాను. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అండి మనం కుక్కర్ మూత వేసుకుందాము. విజిల్ లేకుండా వేసుకోండి, ఎందుకంటే మసాలాలు ఫ్రై కావాలి కదా. 3 మినిట్స్. ఫ్లేమ్ మాత్రం లోనే ఉండాలండి, హై చేయొద్దు. మూత తీసి చూడండి, బాగా కలపండి. ఫ్రై అయింది చూడండి, మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయింది చూడండి. నూనె కూడా తేలింది. ఇందులో కనపడతలేదు మనకు, సైడ్లో చూడండి నూనె.
ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి, ఎందుకంటే ఆలుగడ్డ ఉడకాలి కదా. ఒక గ్లాస్ నేను మిక్సీ గ్రైండ్ చేశాను కదండి, అందులోనే నేను నీళ్ళు పోసుకున్నాను. చూడండి, ఇప్పుడు బాగా కలపండి. కలిపి ఇప్పుడే చూసుకోండి ఉప్పు అంతా సరిగ్గా ఉందా అని. ఇంకా కావాలంటే ఇప్పుడే వేసుకోవాలి మీరు, ఓకేనా. ఇప్పుడు కలిపాను. మీకు కావాలంటే ఇంకా గ్రేవీగా కావాలంటే ఇంకా కొద్దిగా నీళ్ళు ఇప్పుడే పోసుకోవాలి, సరేనా. నాకు ఇంతనే కావాలి. తర్వాత గరం మసాలా వేయండి అమ్మ, 1 స్పూన్ గరం మసాలా, ఓకేనా. కస్తూరి మేతి 1 స్పూన్, కొత్తిమీర, కలపండి. కలిపి మూత పెట్టేయండి. కలిపి మూత పెట్టండి. 3 విజిల్స్ అయిన తర్వాత మూత తీయండి. ఫ్లేమ్ని పెద్దగా చేసుకోండి. ఇప్పుడు మూత తీసినానండి. చూడండి నూనె ఎంత బాగా తేలింది. చూడండి మిక్స్ చేస్తున్నాను. ఇదిగో చపాతీస్కి, అన్నంకి చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేయండి. అయిపోయిందండి. మీకు ఇది చేసుకొని తిని అప్పుడు నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. బాయ్.